కాలేజీలపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో రచ్చ జరిగింది. మెడికల్ కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై సమాధానం ఇస్తున్న సందర్భంగా మంత్రి సత్యకుమార్ ప్రస్తావించిన సామెత తీవ్ర గందరగోళానికి దారితీసింది. మీరు ఈ ప్రభుత్వ కళాశాలని పీపీపీ మోడల్లో వెళ్తున్నారా? పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా? రెండే సూటి క్వశ్చన్ అధ్యక్ష. మాకు ఈ సభకు కూడా అంత సమయం లేదు. ఎస్ ఆర్ నో అంతే అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే మంత్రి గారు. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,540 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1400. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాం. ప్లీజ్ తొలగించమని చెప్పు. 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్రకు వెళ్లినట్టుగా వైసీపీ మాట్లాడుతోంది అని సత్యకుమార్ అనడంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా అభ్యంతరకరం ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పారు మంత్రి సత్యకుమార్. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ దూదేకుల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష, వీళ్ళు మాట్లాడుతున్నది అధ్యక్ష. హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. కూర్చోండి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు. మతాలు, వ్యక్తుల్ని దూషిస్తూ చర్చలోకి లాగడం సరికాదు అన్నారు బొత్స సత్యనారాయణ. అయితే ఏ మతాన్ని దూషించామో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మైనారిటీల మనోభావాలను మంత్రి ఎక్కడా అగౌరవపరచలేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. హజ్ యాత్రను గౌరవించడం తమ లక్ష్యమన్నారు. గౌరవాన్ని పెంచేలానే మంత్రి మాట్లాడారు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వాడుకున్న పదాలున్నా వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి. నానా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామనని రికార్డ్ అవుతుంది కదా. ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. చేద్దాం. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది లేదా అది? ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష? లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు ఫరూక్ గారు లేదు ఉన్నట్టుగా షరీఫ్ గారు మాట్లాడారు. అయితే మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని చైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలిని చైర్మన్ వాయిదా వేశారు.